गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। జగద్గురు శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరులు ఆదిశంకరులే స్వయంగా అధిష్ఠించినటువంటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు, అలాగే వారి కరకమల సంజాతులైనటువంటి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆశీస్సులతో శ్రీమతి చివుకుల అనురాధ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో పూనికతో, అంటే పూనిక అంటే ఒక రకమైనటువంటి పట్టుదల అన్నమాట. ఇలాంటి గొప్ప కార్యక్రమాల్ని, అంటే ఎంతో మందిని సంఘటిత పరచి విశ్వశాంతి కోసం ఒక వ్యక్తి కాదు ఆమె, ఒక శక్తి అన్నట్టుగా ఇంత గొప్ప ప్రపంచంలో అంతమందిని ఏకం చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం అనేది, దీనిలో పాల్గొన్న వారందరూ కూడా జీవితంలో తమ జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగిన విషయం ఇది. మేము ఆ రోజు ఆ విశ్వశాంతి కోసం ఆమె జరిపిన కార్యక్రమంలో పాల్గొన్నాము అనేది మన జీవితాల్లో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది ఏమిటి అంత గొప్పగా మాట్లాడుతున్నారు, ఏమిటి మిమ్మల్ని పిలిచారు కదా అని చెప్పి అంత ప్రశంసించాలా ఏమిటి అంటే, ఎందుకు ఆ విశ్వశాంతిట. ఇప్పుడు నాకేదో కావాలని మనం దేవుణ్ణి కోరుకుంటాం, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, రకరకాల వేదమే చెప్పింది. నాయన నీకేం కావాలి, నీకు డబ్బు కావాలా, విద్యా కామ, పశు కామ, పుత్ర కామ, ధన కామ, ఇది కావాలంటే ఇది చేయి, ఈ దేవుణ్ణి కొలువు, ఆరోగ్యం అయితే సూర్యుడిని కొలువు, ఐశ్వర్యం అయితే అగ్నిదేవుణ్ణి కొలువు, ఇట్లా ఇట్లా రకరకాలు చెప్పారు. ఇప్పుడు ఏ కోరికలు కాదు, ఇక్కడ ప్రపంచం అంతా శాంతితో ఉండాలి. దానికి లోపం వచ్చిందా ఇప్పుడు ఏమన్నా? ఆ లోపానికి కారణం ఎవరు అంటే, ప్రపంచంలో భగవంతుడు సృష్టించినప్పుడు ఏమీ అలజడి లేదు, అల్లకల్లోలం లేదు, స్వచ్ఛంగా చాలా ఎంతో గొప్పగా భగవంతుడు మనకి అన్ని సృష్టించి ఇచ్చాడు. మనం తేరగా అనే మాట వాడకూడదు, కొంచెం అల్పమైన మాట అది. గాలి పీల్చేసుకుంటున్నాం, తేరగా పీల్చేసుకుంటున్నాం, నీళ్లు తాగేస్తున్నాం, తేరగా తాగేస్తున్నాం, కొనుక్కుంటున్నాం. సహజంగా వచ్చిన నీటిని ఎవడో అమ్మేస్తుంటే కొనుక్కోవాల్సి వచ్చింది, ఏదో ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది. కరోనా టైంలో అందరూ సిలిండర్లు కొనుక్కున్నారు, కానీ భగవంతుడు మనకి అన్ని ఫ్రీగా ఇచ్చాడు. ఆ ఫ్రీగా ఇవ్వటమే కాకుండా మనకి అవన్నీ స్వీకరించేటువంటి ఇంద్రియాలు పెట్టాడు. ఈ కన్ను ఏమిటి, ఈ కన్ను ఎన్ని చూస్తోంది, ఈ చెవికి వినే శక్తి ఏమిటి, చెవికి చెవి, కన్నుకు కన్ను, ముక్కుకి ముక్కు, నాలుగుకి నాలుక అని చెప్తుంది ఉపనిషత్తు. ఈ శక్తి అంతా ఏమిటి, భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు మనకి. సహజంగా మనకి ఇదంతా భగవంతుడి వల్ల లభ్యమైంది. అలా అయినప్పుడు శాంతిని కూడా ఆయన ప్రసాదించాడు. కానీ మనం శాంతిని ఇప్పుడు కావాలో ప్రపంచం అంతా శాంతి కావాలో, మా ఇంట్లో నా దగ్గర నాకు శాంతి కాదు, నీకు శాంతి కాదు, ప్రపంచం అంతా శాంతి కావాలని చెప్పి ఇప్పుడు మనం ఇలాంటి ఒక చిన్న చిన్న పిల్లలు చక్కగా వారు ఎంతమంది చక్కగా ఎన్ని స్తోత్రాలు చదివారు, ఎంత స్పష్టంగా చదివారు, ఎంత వాళ్ళు పొందిగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనసు పెట్టి చేశారు. అలాగే పెద్దలు చదివారు, గోపికా గీతలు ఇలాంటివన్నీ చక్కగా చదివారు. ఇవన్నీ చదివిన తర్వాత ఈ విశ్వశాంతి ఏమిటి అంటే, వేదం చెప్తోంది ఇన్ని, మరి భగవంతుడు అన్ని మనకు అనుకూలంగా ఇచ్చిన తర్వాత వేదం ఏమంటోంది, పృథివీ శాంతి, రాపశాంతి, ఓషధయ శాంతి, అన్ని శాంతి శాంతి అంటోంది. జౌ శాంతి, ఇలా పృథివీ శాంత, సాగ్రిణ శాంత అంటూ వేదం ఈ పృథివీ శాంతిగా ఉండాలి, శాంతంగా ఉండాలి. పృథివీలో మనకి అగ్నిర్వ అపామాయతనం అంటాం. అంటే ఈ పృథివీ ఎక్కడుంది, నీళ్ల మధ్యలో ఉంది. మనకు తెలుసు కదా, ఈ సముద్రాల మధ్య కదా భూమి. ఆ కింద నీళ్ల కింద ఏముంది దానికి ఆధారంగా అంటే అగ్ని ఉందిట. దాని కింద ఏముందంటే వేదం అన్ని చెప్పింది. చెప్పి ఇవన్నీ శాంతిగా ఉండాలంటే ఎందుకు శాంతిగా ఉండాలి? ఈ శాంతికి విఘాతం ఎవరు కలిగించారు? మనిషి కలిగించాడు. ప్రపంచంలో 84 లక్షల రకాల జీవరాశులుంటే ఒకే ఒక మనిషి అనేటువంటి ప్రాణి ఈ ప్రపంచంలో శాంతికి విఘాతం కలిగించాడు. పృథివిని పాడు చేస్తున్నాడు, జలాన్ని పాడు చేస్తున్నాడు, వాయువుని కలుషితం చేస్తున్నాడు, అన్ని కలుషితం. ఎందుకు చేస్తున్నాడంటే తాత్కాలికంగా సుఖపడదామనే ఉద్దేశంతో
అనేక మందికి, అంటే తన సుఖం కోసం, తన స్వార్థం కోసం ఇదంతా కూడా కలుషితం చేస్తున్నాడు. ఇప్పుడు మనం శాంతి శాంతి అంటే ఎక్కడ శాంతి కావాలి అంటే, పరమాచార్య స్వామి వారు, మన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారత రత్న ఆవిడ ఐక్యరాజ్య సమితిలో చక్కగా పాడేటువంటి అవకాశం ఆమె కలిగినప్పుడు ఏం పాడాలి? అంత గొప్ప వ్యక్తి ఏదో చక్కటి కృతి ఒకటి పాడచ్చు కదండి. ఎన్ని కృతులు? ఆవిడ పొట్ట నిండా కృతులే కదా. ఆవిడ సరస్వతి స్వరూపిణి. ఆవిడ పాడితే ప్రపంచమంతా పరవశించిపోయేంత గొప్ప మహాతల్లి ఆవిడ. ఒక ఏదో కారణ జన్మురాలు. అలాంటి సుబ్బలక్ష్మి గారు వెళ్ళి పరమాచార్యుల వారి దగ్గరికి నాకు ఈ అవకాశం వచ్చింది, నేను ఏం పాడాలి అని వారిని ప్రార్థించడం ఏమిటి అంటే, ఎంత వినయం చూడండి, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం. విద్యా వినయేన శోభతే అంటే అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆమె వెళ్ళి స్వామి వారిని అడగడం, వారు అప్పటికప్పుడు వారు రాసి మైత్రీం భజత అఖిల హృజైత్రీం మైత్రీం భజత అని చక్కగా వారు రాశారు. అఖిల హృత్ జైత్రీ. ఈ ప్రపంచంలో అందరి మనసులు దోచుకోవాలంటే ఒకటే ఒకటి ఉంది, అఖిల హృత్ జైత్రీ. అఖిల హృత్ అంటే సమస్త మానవుల యొక్క, వాళ్ళు ఆఫ్రికన్సా, ఏషియన్సా, యూరోపియన్సా, బ్లాక్సా, వైట్సా, ఈ కులమా, ఆ మతమా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆడవాళ్ళ, మగవాళ్ళ ఏం తీసేయండి. ఏ రకమైనటువంటి వివక్ష లేకుండా అందరి మనస్సులు గెలుచుకోవడానికి, జైత్రి అంటే గెలుచుకునేటువంటి, దాని పేరు మైత్రి. ఆ మైత్రిని మీరు పొందండి. మైత్రిని పొందడం ఏమిటండి? అది మన దగ్గర లేదా? లేకపోతేనేగా పొందమని చెప్పారు. ఇప్పుడు మనం ఏం సాధించాలంటే, మనకి పతంజలి మహర్షి యోగ సూత్రాలని చెప్పాడు. ఇవాళ ప్రపంచమంతా యోగా 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 అని ఊగిపోతోంది. రేపు వరల్డ్ యోగా డే చేయబోతోంది. దానికోసం ప్రపంచమంతా ఇప్పుడు యోగ సాధన చేసేస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేవి ప్రతి వాళ్ళు 4 అలవర్చుకుంటే వాళ్ళు ఎన్లైటెడ్, అంటే వాళ్ళు సిద్ధులతో సమానం అన్నాడు. అందుకే అమ్మవారిని లలితా సహస్రనామాలలో మైత్రి ఆదివాసన అలభ్య అని చెప్పి మనం ఆ నామంతో పూజిస్తాం. అంటే ప్రతి వాళ్ళు సాధించాల్సింది ఏమిటి? మైత్రి సాధించాలి. ఎవరితో మైత్రి? అందరితో మైత్రి. కరుణ, అందరి మీద, మనకన్నా తక్కువ వాళ్ళ మీద కరుణ చూపించాలట. మనకన్నా బాగున్న వాళ్ళని చూస్తే సంతోషించాలట, ముదిత. అయితే గందరగోళం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి ఉపేక్ష, ఉదాసీనంగా ఉండాలట, మనం పట్టించుకోకూడదు. ఇలాగ మనం ఈ రకమైన మన మనస్సుని ఈ 4 గుణాలతో ఎప్పుడైతే నింపుకుంటామో ఇంకా మనం సాధించాల్సింది ఏం లేదు. మానవ జన్మలో సాధించాల్సింది అదే. అందులో మొదటిది మైత్రి. ఆ మైత్రి వస్తేనే మిగతా వస్తాయి. అందుకే స్వామివారు చూడండి, పతంజలి మహర్షి లలితా సహస్రనామాలు అన్ని చెప్పినటువంటి ఆ మైత్రితో మొదలు పెట్టారు. ఆయన సర్వజ్ఞులు కదా, నడిచే దేవుడు ఆయన. ఆయన అదే ఎందుకు రాశారు? ఏ గాయత్రి మంత్రంలో ఒక అక్షరం తీసుకొని మొదలెట్టచ్చుగా, ఇంకో అది మొదలు పెట్టచ్చుగా, ఇది మొదలు పెట్టచ్చుగా. మనం ఏదో చాలా చాలా గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తాం. అంతకన్నా వారు చేసిన ఆలోచన కన్నా గొప్ప ఆలోచన ఉందా? ఆ మైత్రిని భజించండి. అది అఖిల హృత్ జైత్రి. అక్కడ ఆయన చూడండి ఎంత గొప్ప, ఎన్నో వేదాలు ఉన్నాయి. వేదాలలో చివరి భాగాలకి ఉపనిషత్తులని పేరు. ఈ అన్ని ఉపనిషత్తుల్లో ఒక ఎస్సెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తు అని చెప్పచ్చు మనం. అన్ని ఉపనిషత్తుల సారం ఒక చిన్న కథ ఉంది, దాని పేరు దకార కథ. ఆ దకార కథ అనే కథలో బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. ఎవరు తపస్సు చేశారు? 3 తపస్సు చేశారు. దేవతలు, రాక్షసులు, మనుష్యులు. అసలు దేవతలు రాక్షసులు అనే వాళ్ళు ఉన్నారా? మనుష్యుల్లోనే వాళ్ళు కూడా భాగమా అంటే, మనకి భగవద్గీత ఏం చెప్తోంది? దైవాసుర సంపద్ విభాగ యోగం అని ఒక మాట చెప్తుంది. మనుష్యుల్లోనే కొంతమంది దేవతలు, అంటే దేవతలకు ఉండే గుణాలు, ఆ సంపద గల వాళ్ళు, కొంతమంది రాక్షసులకు ఉండే సంపద, వాళ్ళకుండే గుణాల సంపద గల వాళ్ళు. కాబట్టి మనుష్యుల్లోనే మనుష్యులు ఉంటారు, దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారని చెప్పొచ్చు. లేదు 3 రకాల వాళ్ళు ఉంటారు. ఈ దేవతలు తపస్సు చేశారట, రాక్షసులు తపస్సు చేశారు, మనుష్యులు తపస్సు చేశారు. అంటే దేవతలకి రాక్షసులకి మధ్య వాళ్ళు మనుష్యులు. అంటే వీళ్ళల్లో పుణ్యం పాపం 2 ఉంటుంది. పూర్తిగా పుణ్యం గల వాళ్ళు దేవతలు, పుణ్యం చాలా తక్కువ ఉండి పాపం ఎక్కువ ఉన్నవాడు రాక్షసులు. అంటే పాపంతో పాపకర్మలతో బాధ పెట్టేవాళ్ళు. పుణ్యం పాపం 2 ఉంటాయి మనుష్యుల దగ్గర.
వీళ్ళు ముగ్గురు అంటే ఈ 3 వర్గాల వాళ్ళు సృష్టికర్త గురించి తపస్సు చేశారు. చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడు దేవతలకి ముందు. వారికి ప్రత్యక్షమై అయ్యా మమ్మల్ని అనుగ్రహించండి అంటే వాళ్ళకి దా అన్నాడు. దా అని ఒక అక్షరం చెప్పాడంతే. దా. రాక్షసులు తపస్సు చేశారు, వాళ్ళకి దాయే అన్నాడు. మనుషులు తపస్సు చేశారు, దా అన్నాడు. ఏమిటి అర్థం? అర్థమైందా మీకు అంటే మాకు అర్థమైందండి అన్నట్టు దేవతలు. ఏమిటంటే దామ్యత దత్త దయధ్వంజనతా. రాక్షసులు తపస్సు చేస్తే వాళ్ళకి ఏం చెప్పారంటే దామ్యత అని వాళ్ళకి అర్థమైంది. దామ్యత అంటే దమనం. దమనం అంటే ఏమిటి? అదుపుతో ఉండండి, అదుపు కలిగి ఉండండి రా అబ్బాయి అని మాకు అర్థమైందండి అన్నట్టు. చాలు, అదొక్కటి ప్రాక్టీస్ చేయండి. కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, విత్సలవిడితనం ఉండకూడదు అని వాళ్ళకి అర్థమైంది. అలాగే దేవతలకు ఏమర్థమైందంటే దత్త అంటే ఆయన ఇవ్వండి, ఇచ్చి సంతోష పెట్టండి. అందరికీ మీరు వరప్రదానం చేసే శక్తి ఉంది, అందరికీ ఇవ్వాల్సినవి ఇచ్చి వాళ్ళని ఆనంద పెట్టండి. అలాగే మనుషులకి దయధ్వం, దయ చూపించండి, ఎవరి మీద కూడా క్రోధాన్ని చూపించద్దు అని చెప్పారు. ఈ ఉపనిషత్తు అంటే అన్ని ఉపనిషత్తుల సారమైనటువంటి ఈ దా 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 అనేది తీసుకుని వారు దామ్యత దత్త దయధ్వంజనత అని చక్కగా కూర్చారు. ఒక చిన్న గీతంలో చక్కని సరళమైన లలితమైనటువంటి సంస్కృతంలో అందరూ అర్థమయ్యే విధంగా, అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా, అక్కడేదో క్లిష్టమైన ఇంటర్ప్రిటేషన్స్, మనం చెప్పలేనివి, అర్థం కానివి, రిసీవ్ చేసుకోలేనివి లేవు ఇక్కడ. అది అంటే చాలా గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళు చాలా కరుణతో చాలా లలితంగా రాస్తారు. చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, అర్థం కాకుండా ఉంది అంటే ఏమిటంటే వాళ్ళ పాండిత్య ప్రకటన చూపిస్తున్నారంటే వాళ్ళకి ఎవరి మీద దయలేదు. ఎందుకండి ఆ రాత ఎవరికి అర్థం కాదు. పెద్దలు చూడండి, అంత ఎంత పెద్ద స్వామి, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు, ఆయనకి తెలియని విషయం లేదు. ఎంత గడుసుగా చెప్పొచ్చు, ఎవరికి అర్థం కానంత గొప్పగా చెప్పొచ్చు కదా. చెప్పలేరు, ఆయన చెప్పగలరు, అయినా అంత సరళంగా చెప్తారు. చిట్ట చివరికి ఆయన చెప్పింది ఏమిటంటే శ్రేయో భూయాత్ సకల జనానాం, సకల జనానాం, జనులందరికీ కూడా శ్రేయ భూయాత్, శ్రేయస్సు కలగాలి. శ్రేయస్సు అంటే ఏమిటంటే ప్రాస్పరిటీ అన్నమాట. వాళ్ళు ప్రాస్పరస్ గా ఉండాలి. ప్రాస్పరిటీ ఎప్పుడు వస్తుంది? ఎవరు మనకి అపకారం చేయని స్థితిలో ఉన్నప్పుడు, మనం సరి అయిన మార్గంలో వెళుతున్నప్పుడు మనకి ప్రాస్పరిటీ అనేది నిలుస్తుంది. ఒకవేళ మనం ఏదైనా కూడబెట్టుకున్నా నిలుస్తుంది, మనం కూడబెట్టుకోగలుగుతాం. కాబట్టి అందరికీ ఉండాలి అని ఎంతో గొప్ప సందేశం ఇచ్చారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి విశ్వశాంతికి వారు ఇచ్చినటువంటి సందేశం మించిన సందేశమే ప్రపంచంలో లేదు. ఇవాళ అలాంటి ఆ గీతాలన్నీ కూడా పాడేవారంతా ఇక్కడ సమావేశం అవుతున్నారు. దీనికి పూనుకున్నటువంటి అనురాధ గారికి మనం అందరం కూడా చాలా చాలా మనం వారికి అభినందనలు చెప్పాలి. తర్వాత వారిని మనం ఒక రకంగా వారికి కృతజ్ఞత ప్రకటించాలి. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి? ఎవరికో మనకేదో అవార్డ్స్ రావాలి, మనకేదో రివార్డ్స్ రావాలి అని ఆలోచించే ప్రపంచంలో అందరి మనసులో ఒక గొప్ప సందేశం అనేది నాటుకోవాలి, పాతుకోవాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు స్వామివారు చెప్పారు. అందరికీ స్వామివారు చాలా మందికి చాలా చాలా ఉపదేశాలు చేస్తారు. అమ్మా ఇవి చేయండి, నాయన ఈ మంచి పని చేయండి అంటారు. చేయండి అని వారు చెప్పారు కదా అని చెప్పి అది శిరోధార్యంగా పెట్టుకుని మరి ఇలా కలపడం, ప్రపంచంలో అనేక మందిని కలపడం, అనేక రకాల భాషల వాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళు, కాంచీపురం నుంచి వచ్చారు, ఎక్కడో మేరీల్యాండ్ నుంచి వచ్చారు. నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. తర్వాత వారు ఏదైనా ఇంటర్ప్రిటేషన్ చేస్తారేమో తెలియదు. ఎక్కడెక్కడ హైదరాబాద్ కి వాటి ఇది ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సో మెనీ పీపుల్ జాయిన్డ్ ఇన్ దిస్ అకేషన్ అండ్ సో we have to express our gratitude to Srimati Chukla Anuradha garu because she united all the people and she followed the words of our Guru, revered Guru Sri Shankara Vijayendra Saraswati Mahaswami, and she is contributing so much for the Vishwashanti. So with these few words I stop here my speech.